ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పాల్గొని ప్రజలు తెలియజేసిన సమస్యలను విన్నారు. ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలను అధికారులు చూపేలా చేస్తామని ఎమ్మెల్యే రామకృష్ణ సమస్యలపై వచ్చిన ప్రజలకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు, ఎంపీపీ తనుజా శివారెడ్డి, వెంకటగిరి మండల అధ్యక్షులు పప్పు చంద్రమౌళిరెడ్డి, తహసీల్దార్ రాంబాబు, ఎంపీడీఓ కోటేశ్వరరావుతో పాటు ఇతర శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులైనటువంటి తనుజా గారు, ఇంకా ఇటువంటి ఎండిఓ, ఎంఆర్ఓ అధికారులు, అనధికారులు, మంత్రులు అందరినీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రభుత్వం ప్రజా దర్బార్ పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అందుకని ప్రతి గ్రామంలో కూడా మరి అధికారులు ఉన్నటువంటి వాళ్ళు ఆ గ్రామంలో సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకురావాలని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మండలం, పంచాయతీ, గ్రామం, ఆయా గ్రామాల్లో ఏమైతే సమస్యలు ఉన్నాయో అవి మా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కారం చేయడానికి కూడా మా వంతు మేము పనిచేస్తామని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ప్రజా దర్బారు కార్యక్రమం పెట్టి అన్ని సెక్షన్ ఆఫీసర్లు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఇంకా మండలంలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఇక్కడ కూర్చొని ఎవరెవరు సమస్య వచ్చిందో అవన్నీ కూడా అప్లోడ్ చేసి ఆయా ఏ డిపార్ట్మెంట్ ఉందో అన్ని డిపార్ట్మెంట్ కూడా పంపించే విధంగా, అదేవిధంగా ప్రభుత్వం రేపు ఇళ్ళు అవన్నీ కూడా ఇస్తే ఈజీగా అన్ని మేము కంప్యూటర్లు ఇచ్చుకున్నాం కాబట్టి అవన్నీ కూడా తొందరగా ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా సీసీ రోడ్లు, బీటీ రోడ్ల వరకు 77 కోట్లతో 700 పనులు ప్రారంభించాం. గత ప్రభుత్వంలో ఇప్పుడే సోదరు చెప్పాడు, 19 నుంచి 24 వరకు ఎలాంటి పనులు జరగల, రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి. ఈరోజు ఆర్థిక ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టుకొని రోడ్లందరూ కూడా దృష్టిలో పెట్టుకొని గుంతలు లేనటువంటి రోడ్లు తయారు చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే వెంకటగిరి నియోజకవర్గానికి 77 కోట్ల పనులు ఇచ్చాం, ప్రారంభించారు కూడా పనులు. అదేవిధంగా చెరువుల అభివృద్ధికి 23 కోట్లు మంజూరు చేసాం. ఇవన్నీ కూడా ఒక 23, 77 కోట్లు ఒక వెంకటగిరి నియోజకవర్గానికి ఇచ్చారు. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఈ విధంగా ఇచ్చినటువంటి దాఖలాలు లేవని చెప్పని కూడా తెలియజేస్తూ, అందరూ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది, అయినా కష్టాల్లో కూడా ఈ విధంగా పనిచేస్తున్నారంటే అది ఒక మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం. వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ గారు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఎమ్మెల్యే గారు 2024లో ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నాం. గతంలో మేము అనుకునేవాళ్ళం, నేను చాలా ఓపిక తిరిగేవాడిని. సార్ను చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో పార్టీలకి సంబంధం లేకుండా ఎవరికి ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే సమస్య పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతో అందరూ కూడా ఎక్కువ మంది వాళ్ళ యొక్క సమస్యలు తీసుకొస్తున్నారు. అదేవిధంగా అధికారులతో ఎప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే 2024కు ముందు 2019 నుంచి 2024 వరకు వెంకటగిరి నియోజకవర్గంలో అనేక సమస్యలు పరిష్కారం కాకుండా ఎవరిని కలవాలో తెలియక అనేక ఇబ్బందులు పడినటువంటి ప్రజానీకం ఈరోజు అందరూ కూడా ఏ గ్రామానికి వెళ్ళినా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు మాకు అందుబాటులో ఉండి మేము ఏదైనా సమస్యలు చెప్తే వెంటనే అధికారులకు ఫోన్ చేసి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని చెప్తున్నారు. ఇది చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ ప్రజా దర్బార్లో వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా మండల అధికారులు కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు,
అందరూ కూడా ఏ అర్జీ వచ్చినప్పటికి కూడా సమస్య పరిష్కారం కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మాకందరం కూడా మీరందరూ సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజా సమస్యల పరిష్కారం ఎప్పుడు కూడా అధికారుల ద్వారా పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అధికారులు వాటి మీద దృష్టి పెట్టుకొని వచ్చిన యొక్క సమస్యలను అర్జీలన్నీ కూడా అవి తన వంతు కృషి చేసి ఆ ప్రజా సమస్యల యొక్క పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం అందరిపైన, అధికారులపైన, ప్రజాప్రతినిధులపైన, అందరిపైన ఉందని చెప్పి ఒకసారి అందరూ కూడా గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఈ సందర్భంగా కురుగుణ రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇస్తున్నారు 2 కోట్ల 40 మేమేం చేయలేము. ఇస్తున్నారు నుంచి మా పంచాయతీ కావాలంటే చాలా లాంగ్ 17 కిలోమీటర్లు తెచ్చారు. ఎస్టీ కార్డు ఎస్టీ కార్డు సపరేట్ గ్రాంట్ ఇస్తారు. ఆధార్ నంబర్ వేసి మొబైల్ నంబర్ ఏమన్నా వేయలేదా అటు వెనక పోమ్మా మా నేను కూడా వెనక అప్లై చేసుకోవాలమ్మా. మీ సభలో చేస్తే అర్జీలన్నీ పరిష్కరించేది ఆయన. మార్చుకోరా అది ఎలక్షన్ కోడ్ లాస్ట్ టైంలో ఎప్పుడు మాట్లాడిన ప్రభుత్వంలా 18లో ఉంటుంది. అది ఎలక్షన్ అయిన తర్వాత లాస్ట్లో ఎలక్షన్ కోడ్ ఇంకా రావులేమ్మా.
దీనిలో రేతే చాలు. పనులు చేసేస్తున్నాడు అన్నీ. వాళ్ళు కన్విన్స్ చేసి చెప్పి పంపిస్తాం జరుగుల పనులు మనం చేసిందే. సార్ మన పీరియడ్లో శాంక్షన్ అయిన తర్వాత అవతల జరగలేదు సార్. ఆ 5 ఇయర్స్లో 2 లక్షలు వచ్చింది. ఇప్పుడు మీరు మామూలుగా మీ దృష్టితో ఇప్పుడు 2,75,00,000 వస్తుంది మేడం. 5 ఏళ్ళు ఎక్కడ అట్లా మట్టి ఇలా ఎక్కడ మళ్ళా మనం పెట్టాం ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి. మనం నమ్మే కాబట్టి ఇప్పుడు RRR స్కీమ్ కింద కూడా ఏమంటున్నారు సార్ ఎస్టిమేట్లో సెంట్రల్ 60 ఇస్తారు, స్టేట్ 40 మనకి. దాంట్లో WA పరిస్థితి ఉన్న చెరువుల్లో ముందు వరల్డ్ బ్యాంక్ కింద అయినాటి తీసేసి వరల్డ్ తయారు చేస్తారు. దాంట్లో 10-15 మంది కూడా ఉన్నారు సార్. ఎంపీడీ ఆఫీస్ కొత్త బిల్డింగ్ వచ్చింది కాబట్టి మనకి బిల్డింగ్ పై మొత్తం ఉంది సార్. పైన ఉందా? 6 ఫెసిలిటీ కానీ అరేంజ్ చేస్తే ఎనర్జీ ఇస్తుంది. $11 లక్షలు శాంక్షన్ ఇద్దాం చేయించారు. అది ఎంత వచ్చు మొత్తం ఎన్ని వెళ్తుంది? వేరే మండలాలు ఉన్నాయి సార్. వేరే ఎంపీడీ ఆఫీసులో ఫ్రీగా ఇస్తారు. అది వచ్చింది కదా అండి, $11 లక్షలు క్యాన్సిల్ అయింది.
ఏ సర్టిఫికేట్ అప్లై చేసి తీసుకుంటే అప్పుడు వస్తుంది. అప్లై చేశారు ఇలా ఉన్నారు. ఇల్లు ఇస్తారు. పిల్లలతో పెట్టుకోవాలి. అప్లికేషన్ మార్చి ఇవ్వండి. ఒక అప్లికేషన్ ఇప్పుడు పెట్టి పెట్టి ఉస్మాన్లో పెట్టినప్పుడు చాలా దారి నమస్తే వాళ్ళ దాంట్లో ఉండాలి. ఉంటేనే వస్తుంది, లేకుండా లేదు. ఆర్థిక లేదమ్మా, ఆర్థిక ఎడ్యుకేషన్ వాడు ఏదైనా రాస్తే వస్తుంది. డాక్టర్ గారు రికమెండ్ చేస్తే వస్తుంది.